బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్, తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఎల్లో మీడియా ద్వారా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా తీవ్రంగా మండిపడ్డారు. తుని మండలం ఎస్సన్నవరం క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గతంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వం నియమించిన గన్మ్యాన్ల విషయంలో పదే పదే ప్రస్తావిస్తూ తనపై బురద జల్లే ప్రయత్నం జరుగుతుందని ఆయన విమర్శించారు. ఇటువంటి దిగజారుడు రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఆ గన్మ్యాన్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వద్ద అంగరక్షకుడిగా పనిచేస్తున్నాడని పేర్కొన్నారు. అతనిపై ఏమైనా ఆరోపణ ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గన్మ్యాన్ భాగోతమని రాయగలరా అని ఎల్లో మీడియాను ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిగత విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదని దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. చంద్రబాబుపై పోరాటం చేసే కంటే ముందు ఎల్లో మీడియాపై పోరాటం చేయవలసిన దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉందని దాడిశెట్టి రాజా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా రాజకీయం చేయాలంటే ముందు ఎదుర్కోవాల్సింది ఎల్లో మీడియానే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈ రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు పెడతారో గమనిస్తున్నాం. వాళ్ళని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కానీ చాలా హీనంగా ఈ ఎల్లో మీడియా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఎవరు రాజకీయం చేస్తే వాళ్ళని చాలా హీనంగా టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టే పరిస్థితులు మనం ఈ రాష్ట్రంలో గమనిస్తున్నాం. వాళ్ళకి వ్యతిరేకంగా ప్రజా సమస్యల మీద పోరాటం చేయకూడదు, వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు తప్పు చేసినా మాట్లాడకూడదు. కానీ పొరపాట్లు మాట్లాడితే చాలా హీనంగా, కనీసం వాళ్ళు భోజనం చేస్తారో లేకపోతే వేరే ఏదన్నా తింటారో నాకు తెలియదు, కానీ చాలా హీనంగా మనుషుల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వాళ్ళు అదో రకమైన సైకోయిజంతో బిహేవ్ చేస్తూ ఉంటారు. గత 20 నెలలకు ముందు నేను మంత్రిగా చేసిన తర్వాత ఇదే ఎల్లో మీడియా 2 సంవత్సరాల పాటు ఒక ఇష్యూని నా మీద డ్రైవ్ చేసింది. నా దగ్గర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గన్మ్యాన్ తాలూకు వ్యక్తిగత గొడవలు ఉంటే అది నా మీదకు రుద్ది అత్యంత హీనంగా మాట్లాడితే మా మంత్రి దాడిశెట్టి రాజా అని, సరే అయిపోయింది, మా అధికారం పోయింది, 20 నెలలు అయింది. మళ్ళీ ఈ రోజు పేపర్ చూస్తే మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అని చెప్పి ఎత్తుకుని అసహ్యంగా అనమాట. భోజనం చేసేవాడు ఎవడో అలాంటి మాటలు మాట్లాడు, చాలా అసహ్యంగా అనమాట. వాళ్ళు రాత వాళ్ళు ఇదిని. మేము అధికారం కోల్పోయి 20 నెలలు అవుతుంది. నా దగ్గర అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిన గన్మ్యాన్ మీద నన్ను మళ్ళీ బ్లేమ్ చేస్తా మాట్లాడడం జరుగుతుంది. ఆ రోజు నేను జిల్లా మంత్రి కాబట్టి నాకు ప్రభుత్వం గన్మ్యాన్ ఏర్పాటు చేసింది. అతను వ్యక్తిగత గొడవలు తీసి నా మీద పామి రకరకాలుగా మాట్లాడడం జరిగింది. మరి 20 నెలలు అయిపోయింది. ఆ రోజు ఎప్పుడైతే ఆ విమర్శలు వచ్చాయో ఆ రోజు ఎస్పీ గారు నా దగ్గర ఉన్న గన్మ్యాన్లన్నీ విత్డ్రా చేసి కొత్త వాళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది. వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఈ రోజు మాజీ మంత్రి గన్మ్యాన్ అని రాస్తున్నారు. ఆయన ప్రెసిడెంట్ నా దగ్గర గన్మ్యాన్ లాగా కాదు. ఈ 20 నెలలు బట్టి అతను ఈ జిల్లా మంత్రి గన్మ్యాన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గన్మ్యాన్. దయచేసి నేనేం పవన్ కళ్యాణ్ గారిని ఏం బ్లేమ్ చేయట్లేదు. గవర్నమెంట్ పెడితే ఆ రోజు నా మీద దగ్గర గవర్నమెంటే పెట్టింది. ఇమ్మీడియట్ గా ఎలిగేషన్స్ ఉన్నాయని చర్యలు తీసుకుంది. ఈ రోజు ఆయనకి తెలియకుండా ఆయన దగ్గర గవర్నమెంటే పెడుతుంది. ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలి. కానీ వాళ్ళు రాయవలసింది ఏంటి? ఈనాడు పేపర్లో కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గన్మ్యాన్ అని రాయాలి. ఏమి తింటున్నారో ఏమి చేస్తున్నారో నాకు అర్థం అవట్లేదు.